గుడ్ ఈవినింగ్. ఎక్కడున్నాం మనము? రామంతపూర్ సమ్మర్ క్యాంప్. డాన్ బోస్కో నవజీవన్. డాన్ బోస్కో ఎవరికి గుర్తులేదా? ఎవరో కదా. సరే, మీరందరూ డాన్ బోస్కో సంస్థలో ఉన్నారు, చదువుకుంటున్నారు, ఆడుతున్నారు, పాడుతున్నారు. డాన్ బోస్కో గారు తన గురువుగా ఉన్నప్పుడు తన జీవితాంతం పేద పిల్లలకు, యువతకు అంకితం చేసుకోవాలి అని నిశ్చయించుకున్నారు. అట్లాగే తన జీవితాంతం కూడా పేద పిల్లల్ని తీసుకొని వాళ్ళకి చదువు నేర్పించటం, వృత్తి విద్యలు నేర్పించటం, వారికి ఒక భవిష్యత్తు చూపించాలి, మంచి భవిష్యత్తు చూపించాలి అనేటటువంటి ఉద్దేశంతో ఆయన తన జీవితాన్ని మొత్తం వెచ్చించారన్నమాట. ఆయన అంటారు, పిల్లలతో అంటాడు, మీరు ఆడండి, పాడండి, డ్యాన్సులు వేయండి, కానీ పాపము మాత్రము చేయవద్దు, తప్పు చేయవద్దు. ఈరోజు మనము సమ్మర్ క్యాంప్ మొదలు పెట్టబోతూ ఉన్నాం. యాక్చువల్గా రేపు మొదలు పెట్టాలి, కానీ ఈరోజే సాయంత్రమే అందరం ఒక చోట గుమికూడి సమ్మర్ క్యాంప్ మొదలు పెట్టుకుందామని అనిల్ ఫాదర్ గారు అన్నారు. అందుకోసం మనమంతా ఇక్కడ గ్యాదర్ అయి ఉన్నాం. ఈ సమ్మర్ క్యాంప్ దేనికోసం చేస్తున్నాం? సమ్మర్లో మనమంతా ఇంటికాడ హ్యాపీగా ఉండొచ్చు కదా, ఉందాం. కానీ అదే సమయంలో మరి సమ్మర్ క్యాంప్లో కూడా మనం ఇక్కడ ఉండేటటువంటి 2 వారాలు కావచ్చు, 3 వారాలు కావచ్చు, ఈ సమయం అంతా ఎంతో ఆనందంగా, ఆహ్లాదంగా గడపాలి. అందరూ కలిసి ఆనందంగా, ఆహ్లాదంగా. ఒక ప్రక్క చూస్తే క్లాసులు ఉన్నాయి, ఇంకొక ప్రక్క చూస్తే వివిధ రకాలైనటువంటి నైపుణ్యాలు నేర్పించేటటువంటి అవకాశం ఉంది. ఇక సాయంత్రము ఉన్నటువంటి సమయాల్లో చూస్తే మరి రకరకాలైనటువంటి ఆటల పోటీలు కావచ్చు, లేదు క్యాంప్ ఫైర్ కావచ్చు, ట్రెజర్ హంట్ కావచ్చు, ఇట్లాగా రకరకాలైనటువంటి ఎన్నో కార్యక్రమాలు మీకు అందించబోతూ ఉన్నారు. వీటన్నిటితో సంతోషంగా సమయాన్ని గడపబోతూ ఉన్నారన్నమాట. కాబట్టి మరి ఈ యొక్క క్యాంపుకి ముఖ్యంగా అనిల్ ఫాదర్ క్యాంప్ చీఫ్ అని వారు గత 2-3 వారాలుగా తనకున్నటువంటి టైం మొత్తం కంప్యూటర్ ముందు కూర్చొని ఏ విధంగా చేయాలి, దానికన్నా ముందు ఎవరెవరు ఉన్నారు మనకి క్యాంప్లో సహాయం చేయటానికని మరి రమేష్ ఫాదర్తో కలిసి ఇటు తిరుపతి సార్, ఆ తర్వాత 2 వాలంటీర్స్ ఉన్నారు, మరో తర్వాత వీళ్ళంతా ఉన్నారు, ఇంకా సిస్టర్స్ కూడా ఉన్నారు. సో ప్రతి ఒక్కరికి ఒక్కొక్క పనిని అప్పగించారు. కాబట్టి మీరు గడపబోయేటటువంటి 2 వారాలు, 3 వారాల్లో వాళ్ళు మీతో పాటు ఉండి అన్ని విధాలుగా మీరు ఏ విధంగా మిమ్మల్ని సంతోషంగా ఉంచాలి అనేటటువంటి ఉద్దేశంతో వారు మరి హాలిడేస్ అయినప్పటికీ కూడా మన కోసం వాళ్ళందరూ ముందుకు వస్తున్నారు. కాబట్టి మొదటగా అనిల్ ఫాదర్ గారికి, రమేష్ ఫాదర్ గారికి, తర్వాత ఇక్కడ ఉన్నటువంటి తటిమా స్టాఫ్ మెంబర్స్ అందరికీ నేను కృతజ్ఞతలు తెలుపుకుంటూ ఉన్నాను. ఎందుకు అంటే క్యాంప్ కండక్ట్ చేయడం అంత సులువు కాదు. ఎన్నో ఆలోచనలు చేయాలా, ఏ విధంగా కండక్ట్ చేయాలా, మరి స్టూడెంట్స్ అందరూ ఏ విధంగా దీని నుంచి లబ్ధి పొందాలా, లాభం పొందాలి. కాబట్టి గుర్తుంచుకోండి, అందరూ సంతోషంగా ఈ 2 వారాలు ఇక్కడ ఉండి సంతోషంగా గడుపుతారని నేను ఆశిస్తూ ఉన్నాను. ఈ 2 వాక్యాలతోటి మరి మీకు అందరికీ స్వాగతం పలుకుతూ ఈ క్యాంప్ని ఓపెన్ చేయవలసిందిగా మరి అనిల్ ఫాదర్ గారిని, రమేష్ ఫాదర్ గారిని, స్టాఫ్ మెంబర్స్ అందరినీ కోరుతూ మీరందరూ అందులో పాలు పంచుకొని సంతోషంగా ఉండాలని ఆశిస్తున్నాను. ఇప్పుడు ఈ లైటింగ్ ఆఫ్ ద ల్యాంప్ అనే దాన్ని మనం వెలిగించుకుందాం.